హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ మమ్మీ ఇల్లంతా దీపం వేస్తున్నారనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి ఎమ్మి టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేశారు. అది తినేసి మేమైతే రత్నదీప్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కొన్ని గ్రాసరీస్ అండ్ స్నాక్స్ తీసుకున్నాం అనమాట. అండ్ లంచ్కి వచ్చేస్తే మా ఏరియాలో వినాయకుడి దగ్గర ఈరోజు భోజనాలు అనమాట. సో అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఇంటికి తెచ్చుకొని లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేసాం. వర్షం పడుతుంది బయట. మా మమ్మీ ఏమో మందారాకుల కోసం పంపించింది. మా మమ్మీ ఒక ఆయిల్ చేస్తానండి హెయిర్ కోసం. సో మందారాకులు కోసుకోవడానికి వెళ్తున్నాను. అంబ్రిల్లా తీసుకొని బ్యాక్ వ్యూ చూపిస్తా. బాగా పడుతుంది వర్షం అయితే. ఇప్పుడైతే అంబ్రిల్లా వేసుకొని వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను వెళ్తుంది మందారాకులు కోసుకోవడానికి అనమాట. వెతుకుతున్నా ఎక్కడుంది ఏంటి అని. ఇక్కడ ఉందన్నమాట మందార చెట్టు. మనకి ఒక 4 ఆకులు కోసుకొని వెళ్ళిపోతాం. ఫ్రెష్ మందార ఆకులు అనమాట. దీంతో మా మమ్మీ ఆయిల్ చేయబోతుంది. సో ఫ్రెష్ మందార ఆకులు అయితే దొరికినాయి. ఇంటికి వెళ్ళిపోదాం. ఆకులు అయితే దొరికిపోయినాయి. మనం ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత మా మమ్మీ ఇంకొక ఆకు తేవాలని చెప్పింది. అదేమాకంటే గోరింటాకంట. సో ఇప్పుడు మళ్ళీ మనం గోరింటాకు కోసుకోవడానికి వెళ్ళాలి. గోరింటాకు చెట్టు మా ఇంటి దగ్గరే ఉందన్నమాట. ఇది కొంచెం కోసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. వర్షం పడుతుంది కదా, ఫ్రెష్ ఆకులు అన్నమాట. తెచ్చుకున్న ఆకులు అనమాట. ఇప్పుడు వీటిని ఒలుచుకోవాలి. ఇది వచ్చేసి గోరింటాకు, అలాగే మందారం అన్నమాట. సో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది కూడా చూపిస్తాను మీకు. ఈలోపు ఇవి ఒలుచుకుందాం. గోరింటాకు అన్నమాట. ఇలా ఒలిచేసుకోవాలి. గోరింటాకు స్మెల్ భలే వస్తుంది. సో ఫాస్ట్గా ఇవన్నీ తీసేసుకుంటా. సో ఆకు మొత్తం ఒలిచేసుకున్నాను. సో ఒక్క పర్సన్కి ఇది సరిపోతుందంట. అండ్ మందార ఆకులు వచ్చి ఒక 6 to 7 లీవ్స్. ఇవి కూడా అంతే ఎక్కువ పట్టవంట. సో 6 to 7 మందార ఆకులు. మా మమ్మీ మందార పూలు కూడా తెమ్మందంట ఆకులతో పాటు. నేను మర్చిపోయాను. సో ఇంటికి వచ్చాక మళ్ళీ పంపించింది. ఇదిగోండి మందార పూలు, ఫ్రెష్ అన్నమాట. వర్షం పడింది కదా, ఆ వాటర్ కూడా ఉన్నింది ఫ్లవర్స్ మీద. అండ్ లెట్స్ గో ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఒక ప్యాన్ తీసుకున్నారనమాట. తీసుకొని ఇందులో మనం తెచ్చిన మందార ఆకులు, గోరింటాకు, మందార పువ్వు రెక్కలు మాత్రమే అన్నమాట. తర్వాత ఆనియన్స్, తర్వాత కొన్ని మెంతులు తీసుకొని వీటి పైన కొబ్బరి నూనె అన్నమాట. సో మీరు ఏ నూనె వాడుకుంటే ఆ నూనె వేసుకోవచ్చు. సో మేము పారాషూట్ ఆయిల్ వాడుతున్నాం అనమాట. ఒక 1.5 కప్ వేసారనమాట. ఆనియన్ వచ్చేసి 1, గోరింటాకు కొంచెం పిడికెడంతా, అండ్ 6 to 7 మందార ఆకులు, అండ్ 3 to 4 మందార పువ్వు రెక్కలు అనమాట. 3 to 4 మందార పువ్వుల రెక్కలు అంతే. దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. చూద్దాం ఎలా ఉందో. సో మన ఆయిల్ అయితే ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇంకొక 10 to 15 minutes ఇలానే. సో మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రావాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఆనియన్స్, ఇంకా ఈ గోరింటాకు, మందార ఆకు అండ్ మందార పువ్వు రెక్కలు కూడా. సో ఇలా అయిపోయిన తర్వాత దీన్ని స్టెయిన్ చేసుకొని ఒక కంటైనర్లోకి తీసుకోవడమే, అంతే సింపుల్. ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఇలా నేను ఫిల్టర్ చేస్తున్నాను అనమాట ప్లాస్టిక్ బాటిల్లోకి.
నేనైతే ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేస్తున్నా, మీరు ఏ బాటిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. స్టీల్ ఉంటే స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే గ్లాస్ బాటిల్ ఉన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ పైన ఉన్న వేస్టేజ్ కూడా మనం ఇంకా పడేయడమే. ఈ ఆయిల్ మనకి ఆల్మోస్ట్ 3 to 4 times పడుతుంది ఒక పర్సన్కి అయితే, ఒక 2 personsకి 2 times అనమాట, అంతే. ఆ తర్వాత మేమైతే ఐకియాకి వచ్చామన్నమాట. కొన్ని థింగ్స్ తీసుకుందాం అనేసి ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు, చాలా లిమిటెడ్ షాపింగ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడైతే మా చెల్లి చూడండి విన్యాసాలు చేస్తుంది ఇక్కడ. అండ్ ఆ తర్వాత మేమైతే డిన్నర్కి రామేశ్వరం కెఫేకి వచ్చాం. అంబియన్స్ అయితే చాలా బాగా అనిపించింది మాకైతే, అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ చట్నీస్ అండ్ టమాటో కర్రీస్ అయితే అసలు సూపర్ ఉన్నాయి, కాంబినేషన్ అయితే మంచిగా ఎంజాయ్ చేసి మేమైతే ఇంటికి వచ్చేసాం.